బెంగళూరులో నీటి సంక్షోభం తారాస్థాయికి చేరింది. బెంగళూరులో ఏర్పడిన తాగునీటి సమస్య ఐటీ ఉద్యోగులపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. దాహార్తి వెంటాడుతూ ఉండడంతో వారు నీటి క్యాన్స్ చేతిలో పట్టుకుని గంటల తరబడి ఆర్ఓ కేంద్రాల వద్ద వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆఫీసులకు వెళ్లి పని చేయలేని పరిస్థితి ఏర్పడిందని ఐటీ ఉద్యోగులు వాపోతున్నారు. నీటి కష్టాలపై ఐటీ ఉద్యోగులు తమ బాధలు, ఇబ్బందులను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. నీటి సమస్యలను దృష్టిలో ఉంచుకున్న కొన్ని కంపెనీలు వర్క్ ఫ్రం హోం విధానానికి అనుమతినిచ్చాయి. దీంతో కొంతమంది ఐటీ ఉద్యోగులు తమ కుటుంబాలతో సహా సొంత ఊర్లకు ప్రయాణమయ్యారు. వర్క్ ఫ్రం హోం, ఆన్లైన్ క్లాసులు ఇలా అందరూ ఇంటికే పరిమితమయ్యారు. ఎండాకాలం రాకముందే బెంగళూరులో తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటున్నారు. బెంగళూరు నీటి కష్టాలు కన్నీటిని తెప్పిస్తున్నాయి. బెంగళూరులో ప్రస్తుతం కోవిడ్ లాంటి పరిస్థితి ఏర్పడింది. విద్యా సంస్థలు ఆన్లైన్ క్లాసులను నడుపుతూ ఉన్నాయి. కొన్ని చోట్ల ఏకంగా స్కూల్స్ మూసివేశారు. చాలా ఫ్యామిలీస్ వేరే దారి లేక స్నానాలు చేయడం కూడా మానేస్తున్నారు. నీటి కొరత వల్ల కొందరు ఆన్లైన్ ఆర్డర్స్ తో కాలం నెట్టుకొస్తున్నారు. ఇక ఐటీ ఉద్యోగుల కష్టాలు మరీ దారుణంగా ఉన్నాయి. ఇన్నాళ్లు ఆఫీసులకు వచ్చి పనులు చేయమని చెప్పిన కంపెనీలే నీటి సంక్షోభం వల్ల వర్క్ ఫ్రం హోం చేయాలని కోరుతున్నాయి. అంతేకాకుండా నీళ్లున్న చోటికి మకాం మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. 2 రోజులకోసారి స్నానం చేస్తూ ఆహారం కోసం ప్లాస్టిక్ ప్లేట్లను వాడుతున్నారు. మెరుగైన నీటి నిర్వహణ పద్ధతులను అనుసరించే నివాస ప్రాంతాలు, అపార్ట్మెంట్ వాసులు కూడా తాగునీటి కోసం ట్యాంకర్ల వైపు చూస్తున్నారు. అయితే నీటి కోసం ట్యాంకర్లను బుకింగ్ చేస్తే అవి ఎప్పుడొస్తాయో తెలియని పరిస్థితి ఏర్పడింది. వంట పాత్రలు కడిగే పని లేకుండా ప్రత్యామ్నాయాలను వెతుకుతున్నారు. నీటి వృధాను అరికట్టి వినియోగం తగ్గించేందుకు యూజ్ అండ్ త్రో కప్పులు, గ్లాసులు, ప్లేట్లను హోటళ్లు వినియోగిస్తూ ఉన్నాయి. 25 లీటర్ల నీటి డబ్బాలతో ఎక్కువ మంది ఐటీ ఉద్యోగులు ఉదయాన్నే మినరల్ వాటర్ ప్లాంట్ దగ్గర కనిపిస్తున్న దృశ్యాలు ఇప్పుడు సర్వసాధారణమైపోయాయి. అనేక అపార్ట్మెంట్స్ లో నీటి రేషన్ వ్యవస్థను అమల్లోకి తీసుకొచ్చారు. నీటిని నిర్ణయించిన స్థాయిలోనే ఉపయోగించాలి. ఎక్కువగా వాడితే జరిమానా వేస్తున్నారు. కొన్ని కుటుంబాలు రోజుకు 500 రూపాయల వరకు నీటికే వెచ్చించక తప్పడం లేదు అని వారు వాపోతూ ఉన్నారు. అంతేకాకుండా గతేడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులతో దేశ ఐటీ రాజధాని బెంగళూరు నగరాన్ని నీటి కష్టాలు చుట్టుముట్టాయి. ఎక్కడికక్కడ బోర్లు ఎండిపోయి దాదాపు 4 దశాబ్దాల్లో ఎన్నడూ ఎరుగని నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. వైట్ ఫీల్డ్, కేఆర్పురం, ఎలక్ట్రానిక్ సిటీ, ఆర్ఆర్ నగర్, కెంఘేరి, సివి రామన్ ప్రాంతాల్లో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో నీటి వినియోగంపై ఆంక్షలు విధిస్తున్న అధికారులు పొదుపు ఈ మంత్రాన్ని పాటించాలని ప్రజలకు సూచిస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.